నల్లగొండ జిల్లాలో ఎన్నికల నగారా మోగింది. మున్సిపల్ పోరుకు ముహూర్తం ఖరారు కావడంతో జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక కార్పొరేషన్ సహా 17 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉండటంతో అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణపై మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అన్నిటి కూడా ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు నుండి కూడా నామినేషన్ స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కార్పొరేషన్ సంబంధించినటువంటి ఏదైతే నామినేషన్ కేంద్రం వద్ద ఉన్నా ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. ఏదైతే నామినేషన్కి వచ్చేటటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేశారు. ప్రత్యేకంగా నామినేషన్ వేసే వారి కోసం ప్రత్యేకంగా ఒక హెల్ప్ డెస్క్ని కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసే విధంగానైతే అధికారులు పూర్తి చేసి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 16 మున్సిపాలిటీలకు ఒక కార్పొరేషన్కి అయితే ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మొత్తం మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి 17 మున్సిపాలిటీల్లో 407 వార్డులు ఉన్నాయి. ఈ వార్డులకు సంబంధించినటువంటి 6,64,901 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులైతే 3,22,137 మంది పురుష ఓటర్లు ఉన్నారు. మహిళలు 3,43,368 మంది ఉన్నారు. ట్రాన్స్జెండర్లు 96 మంది ఉన్నారు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం కూడా 17 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. నామినేషన్లు కూడా ఈరోజు కూడా స్వీకరిస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఏదైతే నామినేషన్లకు సంబంధించి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తీసుకునేలాగానైతే ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఏదైతే మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 18 మున్సిపాలిటీలు ఉండగా ఇందులో ఒక మున్సిపాలిటీ నగరికలకు సంబంధించినటువంటిది ఇంకా పూర్తి కాలేదు కాబట్టి మొత్తం 17 మున్సిపాలిటీలలో 16 మున్సిపాలిటీలకు ఒక కార్పొరేషన్కి అయితే ఎన్నికలు జరగనున్నాయి. దీనికి అనుగుణంగానే ఇప్పటికీ అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే అప్రమత్తమై ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఈ డబ్బు సంబంధించినటువంటి తరలించే వాటి విషయాలలో కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండు చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఏదైతే నామినేషన్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా ఎవరైతే అభ్యర్థులు ఈ నామినేషన్కి వచ్చేటటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ డెస్క్లను కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. కలెక్టర్లు కూడా ఇప్పటికే వీటికి సంబంధించినటువంటి మీటింగ్లు పెట్టి అధికారులకు కూడా పూర్తిగా ఏదైతే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల దగ్గర నుండి ఎలక్షన్స్ వరకు ఏ ఏర్పాట్లు తీసుకోవాలి, ఎవరెవరు ఎక్కడెక్కడ వీళ్ళు డ్యూటీలు నిర్వహించాలనే అధికారులకు సంబంధించినటువంటి శిక్షణలు కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఏదైతే నామినేషన్ కేంద్రం వద్ద పూర్తిగా బీసీలకు ఎన్ని వార్డులు కేటాయించారో వీటికి సంబంధించినటువంటి అన్ని కూడా డిస్ప్లే చేసినటువంటి పరిస్థితి కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. అయితే ఈ నామినేషన్ కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఈ సిబ్బందిని కూడా ఇప్పటికే కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నామినేషన్లకు వచ్చేటటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయి అప్రమత్తమైనటువంటి పరిస్థితి కూడా చూడవచ్చు. నామినేషన్ ఫారంతో పాటు ఏవేవైతే జత చేయాలనో వీటన్నిటి కూడా తప్పులు లేకుండా పూర్తి స్థాయిలో వీళ్ళకు అవగాహన కలిగించేటటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటికే ఇటు కలెక్టర్ కావచ్చు, ఎస్పీలు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమై వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని పార్టీలు కూడా ప్రధానంగా తీసుకుంటాయి కాబట్టి ఈ పార్టీ గుర్తులతోటి జరిగేటటువంటి ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అధికారులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు నుంచి 30వ తారీఖు వరకు జరిగేటటువంటి ఈ నామినేషన్ల స్వీకరణ 31వ తారీఖు రోజు స్క్రూటినీ ఉంటుంది కాబట్టి వీటికి సంబంధించినటువంటి వాటిని అనుగుణంగానే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. కలెక్టర్లు కూడా ఇప్పటికే అధికారులకు కూడా రివ్యూ మీటింగ్లు నిర్వహించి వీటికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగేటటువంటి ఈ మున్సిపల్ సంబంధించినటువంటి ఎన్నికల్లో ఇప్పటికే అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. అన్ని పార్టీలు కూడా వీటికి సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికలు ఉన్నారు. ఎక్కడికెక్కడ కూడా గెలుపు వీటికి సంబంధించిన అభ్యర్థులను కూడా ఎంపిక చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే టికెట్ రాని కొంతమంది ఇటు అధికార పార్టీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా టికెట్ రాని వాళ్ళు రెబల్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వీటికి సంబంధించినటువంటి విషయాల్లో అభ్యర్థుల ఎన్నికల్లో అయితే ఇప్పటికే మునిగి తేలినటువంటి పరిస్థితి కూడా మనం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూడొచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేష్, HM టీవీ, నల్గొండ నుండి.